మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈజీగా డబ్బు సంపాదించాలి అనే అత్యాశతో దుండిగల్, సురారం, అల్వాల్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు అలవాటు పడ్డారు. వారి దగ్గర నుంచి మొత్తం 7 తులాల బంగారు గొలుసులు, 2 బైకులు, ఒక ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరించారు. పరిధిలో గత వారం రోజుల నుంచి మనకి 4 చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి. అందులో 3 డిటెక్ట్ అయినాయి. ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము. 1-2 డేస్లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది. అందులో విక్టిమ్ లేడీ నర్సగౌని ఇందిరా, ఈమెది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దూరు విలేజ్. ఆమె వేరే ఒక బంధువుల ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్, ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం. ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా 3.5 తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది, పుస్తకతాడు. తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి, సిసిఎస్, లోకల్ పోలీసు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు ట్రాక్ చేసుకోవడము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. పరిధిలో గత వారం రోజుల నుంచి మనకి 4 చైన్ స్నాచింగ్